Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. ఇవాల్టి వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అయినటువంటి ఫోర్త్ క్వశ్చన్, దట్ ఈస్ యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m, 9m plus 1 or 9m plus 8. ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక పాజిటివ్ ఇంటీజర్ని తీసుకొని దాని క్యూబ్ ఫామ్ చేసినట్లయితే ఆ ఫామ్ అనేది 9m ఫామ్లో ఉండాలి, లేదా 9m plus 1 ఫామ్లో ఉండాలి, లేదా 9m plus 8 ఫామ్లో ఉండాలి. సో విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ రియల్ నంబర్స్. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లో లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ by Euclid division lemma A is equals to BQ plus R. Okay, 0 less than or equal to R less than B. Okay na? First step as it is, let A be any positive integer. Consider A be any positive integer. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 9m plus 1, 9m plus 8 అని అయితే అడగడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని A equal to BQ plus R, 0 less than or equal to R less than B. Okay, first step, let A be any positive integer. Let A be any positive integer. ఇక్కడ 9m plus 1, 9m plus 8. ఇక్కడ మనం గమనించినట్లయితే R ప్లేస్లో 9m అంటే 9m plus 0 ఉంది, R ప్లేస్లో 1 ఉంది, R ప్లేస్లో 8 ఉంది. అంటే R వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చేంజ్ కాకుండా ఉండే వాల్యూ ఏంటంటే B వాల్యూ 9. ఓకే, హియర్ B ఈజ్ ఈక్వల్స్ టు 9. హియర్ B is equals to 9. B is equals to 9. సో రిమైండర్ వాల్యూ ఎంత ఉంటుంది? రిమైండర్ వాల్యూ ఎంత ఉంటుందంటే R is less than B. That implies R will be. That implies R will be. మరి R వాల్యూ ఎంత ఉంటుంది అంటే 9 కన్నా తక్కువ, అంటే 0 or 1 అయి ఉంటుంది, or 2 or 3 or 4 or 5 or 6 or 7 or 8 మనం ఇంతవరకు తీసుకోవచ్చు. అంటే 9 కన్నా తక్కువ వాల్యూస్ వరకు తీసుకోవచ్చు అనమాట. ప్రతి R వాల్యూకి ఒక్కొక్క కేస్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ నెంబర్ 1, ఇఫ్ R ఈజ్ ఈక్వల్స్ టు 0, R వాల్యూ 0 అయితే అకార్డింగ్ టు యూక్లిడ్ డివిజన్ లెమ్మా A ఈజ్ ఈక్వల్స్ టు BQ. హియర్ B ఈజ్ ఈక్వల్స్ టు 9Q plus R, that is 0. 9Q plus 0, that is A is equals to
9q. 9q ప్లస్ 0 వాల్యూ 9q. ఇక్కడ క్యూబ్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అని అయితే క్వశ్చన్లో చెప్పారు కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. స్క్వేర్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, క్యూబ్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, CUBS. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు దట్ ఈస్ a cube is equals to 9q whole cube. Okay, so 9q whole cube, 9 cube into q cube, 9 cube into q cube. Okay, 9 cube ni 9 into 9 square. Okay, 9 into 9 square మళ్ళీ 9 cube అవుతుంది. సో 9 into 9 square q cube. మనం ఇక్కడ గమనించినట్లయితే 9 into సమ్ ఎక్స్ప్రెషన్, ఆ సమ్ ఎక్స్ప్రెషన్ని మనము ఏ వేరియబుల్తో డినోట్ చేస్తామంటే ఇక్కడ క్వశ్చన్లో m అనేటటువంటి వేరియబుల్ ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం బదులు m అని అయితే రాస్తాం. m వాల్యూ ఎంత? వేర్ m ఈజ్ ఈక్వల్స్ టు 9 square q cube. ఓకేనా? సో క్యూబ్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, హియర్ a be a పాజిటివ్ ఇంటీజర్, క్యూబ్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m. అదేవిధంగా సెకండ్ కేస్ చూద్దాం, కేస్ నెంబర్ 2. కేస్ 2 దట్ ఈస్, సో r ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవడం కేస్ 1 అయితే, r ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇఫ్ r is equals to 1, r వాల్యూ 1 తీసుకున్నట్లయితే యూక్లిడ్ డివిజన్ లెమ్మా a is equals to bq, here b is 9, 9q plus r that is 1, 9q plus 1. so cubing on both sides, cubing on both sides చేస్తే a cube is equals to 9q plus 1 హోల్ క్యూబ్. ఈ సందర్భంగా మీరు నేర్చుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. సో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఓకే, 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ దట్ ఈస్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే, సో a ప్లస్ బి హోల్ క్యూబ్ a క్యూబ్ దట్ ఈస్ 9q హోల్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3 ఇంటూ 9q హోల్ స్క్వేర్ ఇంటూ 3a స్క్వేర్ బి, b ఈజ్ 1 హియర్ 1 ప్లస్ 3ab స్క్వేర్ 3 ఇంటూ 9q ఇంటూ b స్క్వేర్ దట్ ఈస్ 1 క్యూబ్ ప్లస్ b క్యూబ్ వాల్యూ దట్ ఈస్ 1 క్యూబ్, 3a స్క్వేర్ 3ab స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ వస్తుందన్నమాట. సో 9q హోల్ క్యూబ్ వాల్యూ 9 క్యూబ్ ఇంటూ q క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9q హోల్ స్క్వేర్ ఇంటూ 1 దట్ ఈస్ 9q హోల్ స్క్వేర్, హియర్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 9q ఇంటూ 1 స్క్వేర్ దట్ ఈస్ 1 దట్ ఈస్ 9q ప్లస్ 1 క్యూబ్ వాల్యూ 1. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ 3 టర్మ్స్లోనూ 9 కామన్ ఉంది కాబట్టి 9ని కామన్ తీసినట్లయితే 9 క్యూబ్లో ఒక 9 కామన్ వచ్చినట్లయితే 9 స్క్వేర్ ఉంటుంది, 9 స్క్వేర్ q క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మనం గమనించినట్లయితే 9 స్క్వేర్ 9q హోల్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ ఇంటూ q స్క్వేర్, 9 స్క్వేర్లో 9 కామన్ వచ్చింది కాబట్టి ఇంకొక 9 ఉంటుంది, 9 ఇంటూ q స్క్వేర్ ప్లస్ ఇక్కడ 9 కామన్ ఉంది కాబట్టి 3 ఇంటూ q 3q. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 1. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 9 ఇంటూ సమ్ వాల్యూ ప్లస్ 1. ఓకే, 9 ఇంటూ సమ్ వాల్యూ, ఆ సమ్ వాల్యూని ఏమనుకుంటాము 9 ఇంటూ m ప్లస్ 1. ఇక్కడ m అంటే ఏమంటే 9 స్క్వేర్ q క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9q స్క్వేర్ ప్లస్ 3q. ఓకే, అంటే ఫస్ట్ కేసులో ఏమో దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m వచ్చింది, తర్వాత సెకండ్ కేసులో ఏమో 9m ప్లస్ 1 అయితే రావడం జరిగింది. సో కేస్ నెంబర్ 3. సో ఇన్ కేస్ నెంబర్ 3 ఇఫ్ r is equals to 2, r వాల్యూ 2 తీసుకున్నట్లయితే, సో ఇఫ్ r is equals to 2 అకార్డింగ్ టు యూక్లిడ్ డివిజన్ లెమ్మా a is equals to 9q plus 2. ఓకే, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ దట్ ఈస్ a cube is equals to 9q plus 2 హోల్ క్యూబ్. ఓకే, మళ్ళీ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసినట్లయితే a క్యూబ్ 9q హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a స్క్వేర్ 9q హోల్ స్క్వేర్, 9q హోల్ స్క్వేర్ ఇంటూ
2 plus 3ab square, that is 3 into 9q into 2 square plus b cube, that is 2 cube. ఓకే, ఇక్కడ మనము స్ప్లిట్ చేసినట్లయితే 9 క్యూబ్ ఇంటూ క్యూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9 స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 9 క్యూ ఇంటూ 2 2s are 4 ప్లస్ 2 క్యూబ్ వాల్యూ 8. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఈ 3 టర్మ్స్లోనూ 9 కామన్గా ఉంది. 9ని కామన్ తీసినట్లయితే మనకి 9 క్యూబ్లో నుంచి 9ని కామన్ తీసాం కాబట్టి 9 స్క్వేర్ క్యూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9 స్క్వేర్లో 9ని కామన్ తీసాం కాబట్టి 3 ఇంటూ 9 ఇంటూ క్యూ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 9ని కామన్ తీసాం కాబట్టి 3 ఇంటూ క్యూ ఇంటూ 4, 3 ఇంటూ క్యూ ఇంటూ 4. ఓకే, సో ఇక్కడ వరకు 9ని కామన్ తీయచ్చు ప్లస్ 8. ఓకే, అంటే 9 ఇంటూ సమ్ ఎక్స్ప్రెషన్, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ బదులు m ప్లస్ 8. హియర్ m మీన్స్ దిస్ ఎంటైర్ వాల్యూ. ఓకే, సో ఇది 3 కేసెస్. ఫస్ట్ కేసులో ఏమో 9m ఫామ్, సెకండ్ కేసులో ఏమో 9m ప్లస్ 1 ఫామ్, థర్డ్ కేసుకి వచ్చేసరికి 9m ప్లస్ 8 ఫామ్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఫోర్త్ కేసు కూడా ఒకసారి మనము చెక్ చేద్దాం. సో కేస్ నెంబర్ 4, దట్ ఈస్ థర్డ్ కేస్. r ఈక్వల్ టు 2 తీసుకున్నాం, ఇప్పుడు r ఈక్వల్ టు 3 తీసుకుందాము. ఓకే, ఇఫ్ r ఈజ్ ఈక్వల్స్ టు 3, r వాల్యూ 3 తీసుకున్నప్పుడు అకార్డింగ్ టు యూక్లిడ్ డివిజన్ లెమ్మా a ఈజ్ ఈక్వల్స్ టు bq, దట్ ఈస్ 9q ప్లస్ 3, cubing on both sides, cubs, that is a cube is equals to 9q plus 3 whole cube, that is equals to a cube 9q whole cube plus 3a square b, 3 into 9q whole square into 3 plus 3ab square, 3 into 9q into 3 square plus b cube, that is 3 cube. ఓకే, మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 9q హోల్ క్యూబ్, దట్ ఈస్ 9 క్యూబ్ ఇంటూ క్యూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9q హోల్ స్క్వేర్, 9 స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ ఇంటూ 3. ఓకే, నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 9q ఇంటూ 3 స్క్వేర్ వాల్యూ కూడా 9 అవుతుంది ప్లస్ 3 క్యూబ్ వాల్యూ 27. మీరు గమనించినట్లయితే అన్ని టర్మ్స్లోంచి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్ అన్ని టర్మ్స్లోంచి మనము 9ని కామన్ తీసేసినట్లయితే 9ని కామన్ తీస్తే దట్ ఈజ్ 9 క్యూబ్ క్యూ క్యూబ్ కదా. సో 9 క్యూబ్లో 9ని కామన్ తీస్తే 9 స్క్వేర్ క్యూ క్యూబ్ ప్లస్ ఇక్కడ కూడా మనము 9 స్క్వేర్లో 9ని కామన్ తీస్తే 3 ఇంటూ 9 ఇంటూ క్యూ స్క్వేర్ ఇంటూ 3 అవుతుంది. ఓకే, అదేవిధంగా ప్లస్ 3 ఇంటూ ఇక్కడ ఒక 9ని కామన్ తీస్తే 3 ఇంటూ 9q మాత్రమే మిగులుతుంది, 3 ఇంటూ 9q. ఓకే, ప్లస్ 27, 9 3s are కాబట్టి 3 ఉంటుంది. ఓకే, 9 3s are 27ని 9 ఇంటూ 3 అని రాయొచ్చు. 9ని కామన్ తీసాం కాబట్టి 3 మాత్రమే ఇక్కడ రాయొచ్చు. మీరు గమనిస్తే 9 ఇంటూ సమ్ టోటల్ వాల్యూ అయితే రావడం జరిగింది, అంటే 9 ఇంటూ m. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా ఎన్ని కేసెస్ వస్తాయంటే 9 కేసెస్ వస్తుంది. 0 తీసుకున్నప్పుడు ఫస్ట్ కేస్, 1 తీసుకున్నప్పుడు సెకండ్ కేస్, 2 తీసుకున్నప్పుడు థర్డ్ కేస్, 3 తీసుకున్నప్పుడు ఫోర్త్ కేస్, 4 తీసుకున్నప్పుడు ఫిఫ్త్ కేస్, 5 తీసుకున్నప్పుడు సిక్స్త్, 6 తీసుకున్నప్పుడు 7th కేస్ అండ్ 7 తీసుకున్నప్పుడు 8th కేస్ అండ్ 8 తీసుకున్నప్పుడు 9th కేస్ అనమాట. సో ఒక 4 మార్క్స్ క్వశ్చన్కి టోటల్గా మీరు 9 కేసెస్ అయితే రాయాల్సి వస్తుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కేస్ నెంబర్ 1 9m ఫామ్, కేస్ నెంబర్ 2 9m ప్లస్ 1 ఫామ్, కేస్ నెంబర్ 3 9m ప్లస్ 8 ఫామ్, మళ్ళీ కేస్ నెంబర్ 4కి వచ్చేసరికి 9m వచ్చింది, అంటే 5 ఏమొస్తుంది 9m ప్లస్ 1 వస్తుంది. 6 కేస్ నెంబర్ 6 ఏమొస్తుంది 9m ప్లస్ 8 ఇదే వస్తుంది. కాబట్టి మనము 4 కేసెస్ వరకు రాసి కావాలంటే కూడా స్టాప్ చేసేసేయచ్చు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం.
షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n plus 2 or n plus 4, one and only one out of n plus 2, n plus 4 is divisible by 3 where n is any positive integer. n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్గా తీసుకున్నట్లయితే, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మీకు అందరికీ తెలుసు, దీస్ ఆర్ న్యాచురల్ నంబర్. సో n అనేది ఒక న్యాచురల్ నెంబర్ అయితే n plus 2, n plus 4 ఈ 3 నెంబర్స్లో ఏదో ఒక్కటి మాత్రమే 3తో డివైడ్ అవుతుంది. ఇది ఏదో ఒకటి మాత్రమే 3తో డివైడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 3తో డివైడ్ అవుతుందంటే n plus 2, n plus 4 3తో డివైడ్ కాదు. అదేవిధంగా n plus 2 అనేది 3తో డివైడ్ అవుతుంది అని తీసుకున్నట్లయితే n and n plus 4 ఆర్ నాట్ డివిజిబుల్ బై 3 అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా n plus 4 అనేది 3తో డివైడ్ అవుతుంది అని మనం కన్సిడర్ చేసినట్లయితే సో n and n plus 2 ఆర్ నాట్ డివిజిబుల్ బై 3 అని మనము ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే విచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3, ఎలాంటి నెంబర్స్ 3తో డివైడ్ అవుతాయంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 3 మల్టిపుల్స్ ఓన్లీ డివిజిబుల్ బై 3. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఒకసారి చెక్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n plus 2, n plus 4 వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. కేస్ నెంబర్ 1 చూద్దాం. కేస్ నెంబర్ 1 ఏమని తీసుకుందామంటే, ఇఫ్ n ఈజ్ డివిజిబుల్ బై n ఈజ్ డివిజిబుల్ బై 3, n అనేది 3తో డివైడ్ అవుతుంది అని తీసుకున్నట్లయితే, సో అంటే దాని మీనింగ్ ఏంటి, n ఈజ్ ఏ 3 మల్టిపుల్, దట్ ఈజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ సమ్ వాల్యూ. ఆ సమ్ వాల్యూని q అని తీసుకుందాము, వేర్ q బిలాంగ్స్ టు క్యాపిటల్ N. q అనేది ఒక న్యాచురల్ నంబర్. q ప్లేస్లో 1 పెట్టుకుంటే 3 వస్తుంది, 2 పెట్టుకుంటే 6 వస్తుంది, అంటే 3q. n అనేది ఒక 3 మల్టిపుల్ అని తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, n plus 2 and n plus 4 ఆర్ నాట్ డివిజిబుల్ బై 3 అని ప్రూవ్ చేయాలి. సో n plus 2 తీసుకుందాం. n plus 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3q plus 2. అంటే దీని మీనింగ్ ఏంటి, 3q అంటే ఏంటి, ఒక 3 మల్టిపుల్. 3 మల్టిపుల్కి 2ని యాడ్ చేసినట్లయితే అప్పుడు అది ఆ టోటల్ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. మీకు నచ్చిన ఒక 3 మల్టిపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 3q వాల్యూ 6 అనుకుంటే 6 plus 2 8 వస్తుంది, అంటే 3తో డివైడ్ కాదు. ఓకే, నాట్ డివిజిబుల్ బై 3, నాట్ డివిజిబుల్ బై 3. అదేవిధంగా n plus 4 తీసుకుందాము. n plus 4 తీసుకుంటే దట్ ఈజ్ n వాల్యూ 3q plus 4. ఓకే, 3q plus 4 మీరు ఇక్కడ గమనించినట్లయితే 3q plus 4ని 3 plus 1 అని రాసుకోవచ్చు. ఈ రెండిట్లోనూ 3ని కామన్ తీసినట్లయితే q plus 1 plus 1 అంటే 3 ఇంటూ సమ్ వాల్యూ, అంటే ఈ మొత్తం 3 మల్టిపుల్ అవుతుంది, కానీ 3 మల్టిపుల్కి ప్లస్ 1 అనేది యాడ్ కావడం జరిగింది, అంటే విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3, నాట్ డివిజిబుల్ బై 3. మీరు ఫస్ట్ కేసు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే n ఈజ్ డివిజిబుల్ బై 3 అని తీసుకొని n plus 2 and n plus 4 ఆర్ నాట్ డివిజిబుల్ బై 3 అని ప్రూవ్ చేశాము. అదేవిధంగా కేస్ నెంబర్ 2, case number 2 is if n plus 2 is divisible by n plus 2 is divisible by 3. n plus 2 3తో డివైడ్ అవుతుంది, అంటే n plus 2 is a 3 multiple. ఓకే, n plus 2 is a 3 multiple, that is n plus 2 is equals to some 3q. Therefore n is equals to 3q plus 2. After going to right hand side it becomes minus 2. 3q minus 2. ఓకే, మీరు గమనించినట్లయితే 3q ఏ 3 మల్టిపుల్. ఒక 3 మల్టిపుల్ని మనం కన్సిడర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాం అనుకోండి, 9 minus 2 దట్ ఈజ్ 7. ఓకే, సో ఒక 3 మల్టిపుల్ నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్గా వచ్చే రిజల్ట్ నాట్ డివిజిబుల్ బై 3, నాట్ డివిజిబుల్ బై 3. అదేవిధంగా ఇప్పుడు మనం n plus 2 3తో డివైడ్ అవుతుందని కన్సిడర్ చేసాము, n అనేది 3తో డివైడ్ కాదు అని ప్రూవ్ చేసాము. సో ఇంకోటి ఏంటి, n plus 4. n plus 4 ఒకసారి చెక్ చేద్దాం. n అంటే 3q minus 2 దట్ ఈజ్ n plus 4. ఓకే, మీరు గమనించినట్లయితే 3q minus 2 plus 4 minus 2 plus 4 అంటే ఆన్సర్ దట్ ఈస్ ప్లస్
2. ఓకే, 3q ప్లస్ 2 మనం ఆల్రెడీ ప్రీవియస్ కేసులో ప్రూవ్ చేయడం జరిగింది. నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, నాట్ డివిజిబుల్ బై 3. అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే n+2 3తో డివైడ్ అవుతుందని కన్సిడర్ చేసి n అండ్ n+4 ఆర్ నాట్ డివిజిబుల్ బై 3 అని మనము ప్రూవ్ చేసాం. అదేవిధంగా కేస్ 3 కానీ మనం గమనించినట్లయితే ఈసారి మనం n+4 తీసుకుందాం. ఇఫ్ n+4 ఈజ్ డివిజిబుల్ బై 3, ఇఫ్ n+4 ఈజ్ డివిజిబుల్ బై 3, n+4 అనేది 3తో డివైడ్ అవుతుందంటే therefore that is a 3 multiple. n+4 is equals to some 3 multiple, that is n is equals to 3q minus 4 plus 4 after going to right hand side it becomes minus 4. A 3 multiple minus 4. ఒక 3 multiple మీరు ఏదైనా ఒకటి కన్సిడర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 కన్సిడర్ చేయండి. 12 minus 4 మీరు గమనించినట్లయితే 8 వస్తుంది. సో 8 అనేది 3 multiple కాదు. therefore that is not divisible by 3. ఓకే, నాట్ డివిజిబుల్ బై 3, నాట్ డివిజిబుల్ బై 3. సో n+4 ఈజ్ డివిజిబుల్ బై 3 అని తీసుకొని n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అని ప్రూవ్ చేసాం. అదేవిధంగా n+2 కూడా నాట్ డివిజిబుల్ బై 3 అని ఇప్పుడు మనము ప్రూవ్ చేస్తాం. సో n+2. ఓకే, n+2 తీసుకున్నట్లయితే ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 3q minus 4 plus 2. ఓకే, దట్ ఈస్ 3q minus 4 plus 2, దట్ ఈస్ -2 అవుతుంది. 3q minus 2 ఆల్రెడీ సెకండ్ క్లాస్లో 3q minus 2 నాట్ డివిజిబుల్ బై 3 రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా నాట్ డివిజిబుల్ బై 3, నాట్ డివిజిబుల్ బై 3. మీరు ఈ 3 కేసెస్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ n ఈజ్ డివిజిబుల్ బై 3, n+2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3, n+4 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. ఇఫ్ n+2 ఈజ్ డివిజిబుల్ బై 3, then n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3, n+4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇఫ్ n+4 ఈజ్ డివిజిబుల్ బై 3, then n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3, n+2 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. ఐ హోప్ ఈ 2 క్వశ్చన్స్ మీకు అందరికీ అర్థమైనా అనుకుంటున్నాను. అర్థం కానట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.